హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో పాల పొంగడాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. అయితే ముందుగా దానికోసం ఒక కప్పు రైస్ తీసుకొని ఒక 7 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మెత్తని పిండిని మిక్సీ పట్టుకొని దాన్ని ఒత్తిపెట్టి పక్కన పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ పిండి పొడారిపోతుంది. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి 3/4 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. దానిలో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. మనం ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు బెల్లాన్ని యూజ్ చేసాం. ఈ విధంగా బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇలాచీ పొడి, 2 స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న తడి బియ్యపు పిండిని 1 కప్పు తీసుకోవాలి. దీనిని బెల్లంలో బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన పిండిలో ఒక 2 స్పూన్ల నెయ్యిని, కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటెతో నెమ్మదిగా వేసుకోవాలి. సైడ్స్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసారా అండి ఎంత బాగా పొంగిందో. ఈ విధంగా ఒక సైడు బాగా కుక్ అయిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలినవి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. సంక్రాంతికి అరిసెలు, పొంగడాలు చేస్తూ ఉంటారు కదండి, అవి డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. ఆయిల్ తక్కువగా తీసుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వండి. అలాగే మనం అరిసెల పిండి చేస్తాం కదండి, ఆ అరిసెల పిండిని కూడా కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాల పొంగడాలు రెడీ. మీరు కూడా ఒకసారి ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఇలా ట్రై చేయండి. చూసారు కదండి ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.